హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం గోంగూర చికెన్ కర్రీ చేసుకున్నాం. దానికి కావాల్సినవి 250 గ్రామ్స్ చికెను, 100 గ్రాముల గోంగూర, అల్లం చిన్నులపాయ పేస్ట్ 1 స్పూను, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 1 టమాటా, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి. మీద కళాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకొని ఉడికించుకోవాలి. ఇంట్లోకి ఏమి వేసుకోవటం అవసరం లేదు, ఉట్టి గోంగూరే ఉడకబెట్టుకోవాలి. మెత్తగా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. బాండీ పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. చెక్క, లవంగా, యాలక్కాయ వేసుకోవాలి. రెబ్బ కరివేపాకు, సన్నగా తగిన 1 కప్పు ఉల్లిపాయలు దూరగా వచ్చేదాకా వేసుకోవాలి. 2 పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు బాగా వేయక అల్లం చిన్నులపాయ పేస్ట్, అల్లం చిన్నులపాయ పచ్చివాసన పోయిన తర్వాత 1 టమాటా వేసుకోవాలి. పసుపు, ఉప్పు సరిపడినంత వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని టమాటాలు బాగా మగ్గేదాకా ఉడికించుకోవాలి. టమాటాలు బాగా మగ్గాక చికెన్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ముక్క బాగా మెత్తగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. ముక్క మెత్తగా ఉడికిన తర్వాత 2 స్పూన్ల కారం వేసుకొని మొత్తగా కలుపుకోవాలి. ఇందులో ఉడికించి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి. మొత్తం బాగా కలుపుకోవాలి. గోంగూర అంతా చికెన్ ముక్కలు పట్టేదాకా కలుపుకోవాలి. ధనియాల పొడి 1 స్పూన్, మొత్తం చికెన్ ముక్కలు పట్టేలాగా కలుపుకోవాలి. ఆయిల్ బాగా పైకి తేలినాక కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. గోంగూర చికెన్ కర్రీ రెడీ అయ్యింది.